మీరు ఎన్ని రకాలుగా వంటలు వండినా మీ పిల్లలు అసలు తినలేదా? అయితే ఈ రెసిపీని ట్రై చేయండి, తప్పకుండా వదలకుండా తింటారు మీ పిల్లలు. సో మనం ఈరోజు ట్రై చేయబోయే రెసిపీ ఏంటంటే రెయిన్బో డిలైట్ దోశ. సో లెట్స్ గో టు ద వీడియో. దిస్ ఈజ్ ఆశా, వెల్కమ్ టు ఆశా వరల్డ్. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్, బీట్రూట్, పాలు, బెల్లం, గోధుమ పిండి. క్యారెట్ని సన్నంగా కట్ చేసుకొని తురుముకోవాలండి. అలాగే బీట్రూట్ని కూడా కట్ చేసుకొని తురుముకొని అదే బౌల్లోని వేసుకోవాలి. బెల్లాన్ని తురుముకొని అదే బౌల్లో వేసుకోవాలండి. అదే బౌల్లో గోధుమ పిండి తీసుకోవాలి. నేను ఇక్కడ 4 స్పూన్స్ తీసుకుంటున్నాను. మీకు మిశ్రమాన్ని తగినంతగా మీరు తీసుకోండి. సాల్ట్ వేసుకోవాలండి. పాలు వేసుకోవాలి తగినంతగా. వాటర్ కూడా తగినంతగా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఉండలుగా ఉండకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. 10 మినిట్స్ వదిలేసేయండి. అలాగే దాని తర్వాత వేడివేడి పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకోండి. దోశ పెనం మీద వేసుకోండి. స్మూత్గా తిప్పాలండి. తక్కువ మంట మీద బాగా బీట్రూట్ క్యారెట్ ఉడకాలి కాబట్టి కొద్ది చిన్న మంటలో ఉడికించుకోవాలి. ఆ తర్వాత రెండో వైపు కూడా బాగా కాలనివ్వండి. అంతే, మన దోశ రెడీ. మన రెయిన్బో డిలైట్ దోశ రెడీ. సో చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటుందండి. మీ పిల్లలకి చాలా టేస్ట్గా ఉంటుంది. మా పిల్లలకి మేము ట్రై చేసాం. మీ పిల్లలు కూడా మీరు ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు, వదలకుండా తింటారు. Thank you for watching my video.